మా ఇంట్లో పాలకూర పచ్చడి చేస్తున్నాము. రోటి పచ్చడి. మిరపకాయలు పొయ్యి ముట్టియాలి, కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి. నువ్వులు ఉంటే నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు లేకపోతే నువ్వు పిండి వేసుకోర్రి. అడ్డుమాసు ఉంటే మిరపకాయలు వేయించుకోవాలి, రోట్లో పోసుకోవాలి, ఎల్లిపాయలు వేసుకోవాలి. అదే నూనెలో పాలకూర పెట్టుకోవాలి, కడిగి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అదే నూనెలో మంచిగా మెత్తగా అయ్యేటట్టు గోలించుకోవాలి. గోలించుకున్న తర్వాత సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న తర్వాత మనం పచ్చడి మంచిగా మెత్తగా నూరినాక ఏం చేయాలి, పచ్చి ఉల్లిగడ్డలు అందులో పోసుకోవాలి. అందులో పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె వేసుకొని 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోరు. మేమైతే కరివేపాకు వేసుకున్నాము. చిటికడంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత పోపు పండ్ల కలుపుకోవాలి. మీకు